మరొకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుండి లేరు. సరే, ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. చదవబడిన ఈ లేఖన భాగాల్లో నుండి 5 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చూస్తే ఏం కనబడిందట? కనుక ఆమె పరుగెత్తుకొని పోయి సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన మరొక దగ్గరకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. ఎవరు ఈమె? ఏ స్త్రీ? మగ్దలేనే మరియ. బైబిల్లో 7 మరియలు అన్నారు. మరి అనగానే ఎప్పుడు ఒకలే, ఇంకా ఆ మరి అనే పేరు రాగానే ఎప్పుడు మన బుర్రలో మన ఆలోచనలో ఉన్న మరీనే మనం అనుకోవాల్సిన పని లేదు. బైబిల్లో 7 మహిళలు మరియలు ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో వారు ఒక్కొక్క విషయంలో ప్రస్తావించబడింది వాళ్ళ గురించి. ఇక్కడ చెప్పబడిన ఈమె మగ్దలేనే మరియ. ఈమె ఊరి పేరు మగ్దాల. ఏం పేరు? ఈమె ఊరి పేరు మగ్దాల. చివరికి ఆమెకి ఏం పేరు పెట్టారంటే 7 మరియలు ఉండేటప్పటికి పిలిచేటప్పుడు వాళ్ళ ఊరి పేరు ఆమెకు పెట్టారు, మగ్దలేనే మరియా అన్నారు, ఈజీగా గుర్తుపెట్టుకోవటం కోసం. 2-3 ఒకే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అందరిలో ఏదైనా గుర్తింపు రావాలంటే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ ఊరి పేరు ఏదో ఒకటి పిలవటం తేలిగ్గా ఉంటుంది గుర్తు కోసం. అలాగనే 7 మరియలలో ఈ మరియను ఎలా గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళ ఊరి పేరు మగ్దాల. మగ్దాల అనేది వాళ్ళ ఊరి పేరు కాబట్టి మరియను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు 7 మరియలలో ఎవరా అని కన్ఫ్యూజ్ అవుతామని ఆమెను వాళ్ళ ఊరి పేరుని బట్టి మగ్దలేనే మరియా అని పిలిచారు. అర్థమైందా? మగ్దలేనే మరియా అని పిలిచారు. ఈమె ఇంకా చీకటిగా ఉండగానే సుమారుగా 5 గంటల సమయంలో ఆమె యేసు ప్రభు వారిని ఉంచిన సమాధి దగ్గరికి వచ్చింది. ఈ మరియా సుమారుగా 5 గంటల సమయంలో సమాధి దగ్గరికి వచ్చి చూస్తే ఆమెకి ఏం కనపడింది? ఒక సమాధికి అడ్డుగా పెట్టిన రాయి దొర్లించబడి ఉంది. ఆ లోపట యేసు ప్రభు వారి దేహం కనపడలేదు. అదే అయ్యా, ఆయన దేహం అక్కడ కనబడట్లేదు, ఆయన లేడు, ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పిందట. పాప మాకు తెలియలా, ఆయన లేడు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. ఎందుకంటే రాయి కూడా పక్కకు దొర్లించి ఉంది. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని చూచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మీకు 5 మాటలు చెప్తాను. మొదటి మాట, ఖాళీ సమాధిని కనుక్కున్న మొట్టమొదటి స్త్రీ మగ్దలేనే. ఈమె యేసు ప్రభువులో ఆ సమాధిని ఖాళీగా ఉంది అని మొట్టమొదటి కనుక్కుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత మీకు చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభు సమాధి ఎలా ఉంటుందంటే ఒక కొండను తొలిచి కొద్దిగా దూరం ఖాళీ బాటలాగా ఉండి ఆ తర్వాత లోపల ఒక బావిలాగా ఉంటుంది. సుమారుగా 30 నుంచి 40 అడుగుల లోతు ఒక బావిలాగా. అందులో దిగటానికి ఎక్కటానికి దిగుడు మెట్లు ఉంటుంది. కాలక్రమంలో ఏమైపోయిందంటే వరదలకు, వర్షాలకు, భూకంపాలకు, సునామీలకు, ప్రకృతి వైపరీత్యాలకు ఈ సమాధి తర్వాత కాలంలో పూడిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు బావులు ఎన్నాళ్ళు ఉంటాయి? పూడిపోయింది. కాలక్రమంలో పూడిపోయింది. దాదాపుగా ఆ తర్వాత కాలంలో అసలు యేసు ప్రభువు సమాధి ఎక్కడ ఉందో చాలా మందికి తెలియలేదు.
ఒక తరం గడిచిపోయి రెండో తరానికి వచ్చేటప్పటికి చాలా విషయాలు మరుగైపోతాయి. మరలా అక్కడ నుంచి మరొక జనరేషన్కి, అక్కడ నుంచి మరొక తరానికి వెళ్ళిపోతే ఇక చాలా విషయాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సమాధిని క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యేసు ప్రభు సమాధి అక్కడ ఉన్నట్లుగా వాళ్ళు తెలుసుకున్నారు. ఒక 100 సంవత్సరాలు వరకు యేసు ప్రభు సమాధి ఎక్కడుందో అందరికీ తెలిసింది. ఆ 100 సంవత్సరాల తర్వాత ఆ తరం అయిపోయింది. ఆ తర్వాత రాబోతున్న ఇంకో 100 సంవత్సరాల్లో యేసు ప్రభు సమాధి కొద్దిమందికే తెలిసింది. అలా ఒక 500-600 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి యేసు ప్రభు సమాధి కనుమరుగైపోయింది. ఆ సమాధి లోపలికి మట్టి, రాళ్ళు, చెత్త చెదారం అంతా వెళ్ళిపోయి పూర్తిగా అది నేలమట్టం అయిపోయి నేల మామూలుగా అయిపోయింది. మామూలు భూమి ఎలా ఉందో అలా అయిపోయింది. ఆ తర్వాత ప్రపంచంలో దాదాపు యేసు ప్రభు సమాధి ఎక్కడుందో ఎవరు కనుక్కోలేకపోయారు, చేయలేకపోయారు. ఆ తర్వాత యేసు ప్రభు సమాధి ఎవరు కనుగొనలేదు. 1885వ సంవత్సరంలో 1885వ సంవత్సరంలో గోర్డెన్ అనే ఒక సైంటిస్టు తను పరిశోధన చేసినప్పుడు అప్పుడు యేసు ప్రభు యొక్క సమాధిని గుర్తించాడు. జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్త. ఆయన పరిశోధన చేస్తూ అంతటినీ పరిశోధించినప్పుడు అక్కడ సమాధి ఒకటి కనపడింది. సమాధి అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో కొన్ని ఏ ఒకటి అస్థిపంజరాలు, ఎముకలు, మానవ అవశేషాలు ఏ ఒకటి ఉంటాయి అందులో సమాధి అంటే. తీరా ఆయన ఆ సమాధిలో ఉన్న ఆకులైనా, చెత్త అయినా, మట్టి అయినా అంతటిని ల్యాబ్కి తీసుకెళ్ళి శాంపిల్స్ ఆయన పరిశోధన చేస్తే అందులో ఏంటది, అందులో ఏమీ లేదని గుర్తించారు. ఆ తర్వాత ఆ సమాధిలో ఉన్న అడుగు భాగాన్ని పరిశీలించినప్పుడు ఆ అడుగు భాగంలో ఉన్న కొన్ని ఆధారాలను బట్టి, శాంపిల్స్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఇది అని గుర్తించి యేసు ప్రభు సమాధి వేయబడిన స్థలము, ఎవరి సమాధిలో యేసు ప్రభు వారిని సమాధి చేశారు, ఈ ఆధారాలన్నీ మరలా సేకరించినప్పుడు అప్పుడు 1885వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరలా మన ఈ తరాలలో యేసు ప్రభు యొక్క సమాధి ఫలానా స్థలంలో ఉంది అని ప్రపంచానికి అతను చాటి చెప్పాడు. ఈరోజు యెరూషలేం పోయిన వాళ్ళందరూ చూసి వచ్చేది ఆయన గారు కనిపెట్టిన ఆ సమాధిని. ఇక్కడ మరియ కనిపెట్టింది. ఏం కనిపెట్టింది మరియ అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది, యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మరియ గుర్తుపెట్టుకోండి. స్త్రీలకు ఉన్న గొప్ప భాగ్యం. 5 గంటలప్పుడు లేచి సమాధులకు పోతారు ఎవరన్నా చెప్పండి. తెల్లవారుజామున ఉదయాన్నే చీకటిగా ఉన్నప్పుడు 5 లేచి సమాధులకు పోయారంటే ఏమంటారు? ఎంత భక్తి, ఎంత విశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని, యేసు ప్రభు సమాధిని చూడాలని, యేసు ప్రభు దేహానికి లేపనాలు రాయాలని ఎంత భక్తితో నింపబడి ఉంటే ఆమె వెళ్తుంది. మనకు కూడా యేసు ప్రభు అంటే భక్తి ఉంటుంది. 5 లేచి రావాలంటే వస్తాం. ప్రభు ముందు నిద్రపోని అయ్యా. ఆదివారం కూడా ఏంటో పెందలకాయలు లేవటం పురుషులోనే కదా. మనమేమో దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కలిగిన వాళ్ళం. కానీ ఆనాటి స్త్రీలు, ఆనాడు ఉన్న మరియ, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు భక్తిలో ఎప్పుడు ఎక్కువ ఎవరికి భక్తి పెరిగిద్దంటే మగ్దలేనే మరియ. ఏంటది? మగ్దలేనే మరియ ఒకప్పుడు ఎన్ని తప్పులు చేసిందో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అంత దేవునికి ఇష్టరాలుగా మారిపోయింది. అర్థమైంది? మగ్దలేనే మరియ ఒకప్పుడు ఎన్ని పొరపాట్లు చేసిందో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంత దేవునికి ఇష్టరాలుగా భక్తిపరురాలుగా మారిపోయింది. అది ఆమె తన జీవితంలో చెందిన పశ్చాత్తాపం, పరివర్తన. ఈరోజు మనకు ఆ పశ్చాత్తాపం, పరివర్తన రావాలా? హృదయంలో మార్పు లేకుండా ఎప్పటికీ దేవుడికి దగ్గరగా మనం చారణగాక చేరలేం. నామకార్థులు అస్సలు చేరలేరు. గుర్తుపెట్టుకోండి. మగ్దలేనే మరియ తెల్లవారుజామున 5 గంటలకు లేచి సమాధి దగ్గరకు వెళ్ళిపోయిందట. ఆమె ఎంత భక్తి, ఎంత ప్రేమ యేసు ప్రభు వారంటే. అవును కదా? వెళ్ళిపోయి ఆమె కనుక్కొని ప్రపంచానికి, ఆనాటి శిష్యులకు తెలియజేసిన విషయం, యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది, యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది అనే విషయాన్ని ప్రపంచానికి మొట్టమొదటిగా తెలియజేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? మరియ.
నువ్వేమన్నా కొత్త విషయం ప్రపంచానికి తెలియజేసావు దేవుడి గురించి? మనం యేసు ప్రభు గురించి అది కొత్త విషయం, కొత్త కూడా లేవని చెప్పామా? ఆమె సంపాదించుకుంది. ఒకప్పుడు ఈమెలో భయంకరమైన పాపాలు, దయ్యాలు ఉన్నాయట. ఎన్ని పాపాలు ఉన్నాయో ఇప్పుడు యేసు ప్రభు దగ్గర అంత దగ్గర స్థానాన్ని సంపాదించుకుందాన్ని. ఒకప్పుడు పాపంలో మొట్టమొదట్లో ఉంటే ఇప్పుడు భక్తిలో యేసు ప్రభు దగ్గర మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. మనం కూడా అది నేర్చుకోవాలి. ఒకప్పుడు లోకంలో పాపంలో నువ్వు ఎలా ఉన్నావో, కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి అత్యంత దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. దేవునికి దగ్గరగా జీవించే జీవితాన్ని మనం ఇష్టపడాలి. ఆమేన్. ఈమె ప్రపంచానికి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది అని మొట్టమొదటిగా తెలియజేసింది. అట్లా తెలిపినప్పుడు ఎవరెవరు ఉన్నారంటే అక్కడ చూడండి, ఆ 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును, ఇద్దరున్నారు. పేతురు ఆ శిష్యుడు అంటే యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా యోహాను గారు. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారట. ఈ మరియా వచ్చేటప్పటికి ఇద్దరు కనపడ్డారు యేసు ప్రభు శిష్యుల్లో. పేతురు, పెద్దన్న పేతురు, యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను. వీళ్ళిద్దరికి చెప్పింది, అయ్యా నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, చూశాను, సమాధికి రాయి పక్కకు నెట్టబడి ఉంది, ఆ లోపల యేసు ప్రభు వారు లేరు, ఆయన ఎవరో ఎత్తకపోయారని ఏడుస్తూ కూర్చుంది. వీళ్ళిద్దరు విన్నారు. ఏం జరిగిందో చూద్దాం. 4వ వచనంలో, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి, ఎవరంట? పరుగుల పోటీ మొదలైంది ఇక్కడ, రన్నింగ్ రేస్. ఎవరెవరికి? పేతురికి. ఆమె చెప్పటమే ఆలస్యం, మగ్దలేనే మరి చెప్పటమే ఆలస్యం. విన్న వాళ్ళు ఇద్దరు ఒక్క నిమిషంగా ఆగలాయక అక్కడ తొందరగా యేసు ప్రభు సమాధి దగ్గరికి పోయి చూడాలని ఉన్నవాళ్ళు ఇద్దరు పరిగెత్తారు. వీళ్ళిద్దరిలో పడుచోళ్ళు ఎవరు? యోహాను పడుచోడు. పేతురు గారు వయసులో పెద్దాడు. ఆయన పాపం వయసు కుర్రతో పాటు పడుచోడితో పాటు ఏం పరిగెత్తాడు పేతురు. అయినా కూడా యేసు ప్రభు మీద ఆసక్తి, యేసు ప్రభు మీద ఇష్టం, యేసు ప్రభు మీద ప్రేమ, యేసు ప్రభు మీద భక్తితో పేతురు కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. వయసులో పెద్ద అయినా పరిగెత్తడం నేనేం తక్కువ అనుకున్నాడు యోహాను కూడా పరిగెత్తి పేతురు కంటే ముందు సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ పైనుంచి చూస్తున్నాడు. అదేమో చాలా లోపట్టుకుంటుంది. దగ్గరికి అయితే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కానీ లోపల దిగి చూడలా. పరిగెత్తడంలో మాత్రం ఒకళ్ళ మించి ఒకళ్ళు పరిగెత్తుకుంటూ పోయారు. దేవుల్లో మనకి ఈ అలవాటు రావాలి. ఏం రావాలంటే ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చే. నువ్వు 9ంటికి వద్దు, నేను 9:30 రాలేనన్నావు అనుకో, ఈ ఇందులో ఎట్ట కాదు. ఎట్లా ఉండాలా? యేసు ప్రభు దగ్గరకు రావడానికి పరిగెత్తాల, దూరం అవ్వటానికి కాదు. గుర్తుపెట్టుకోండి. పేతురు, యోహానులు యేసు ప్రభు దేహానికి ఆ సమాధి దగ్గరకు రావడానికి నేను ముందు రావాలని పోటీపడి పరిగెత్తారు. భక్తి విషయంలో కూడా నేను ముందుండాలి. భక్తిలో అర్థమవుతుందా? భక్తిలో నేను ముందుండాలి ఇతరుల కంటే అని పోటీ పడాలా. యేసు ప్రభు ఒక విచిత్రమైన విషయం చెప్పారు. మొదటి వాళ్ళేమో కడపటి వాళ్ళు అవుతారట. కడపటి వాళ్ళేమో, మీరు ఎప్పుడు చూడండి, యేసు ప్రభు నమ్మకం 30, 40, 50 సంవత్సరాలు అయిన సీనియర్లు ఉంటారు చూసారా, వాళ్ళేమో వీళ్ళందరికంటే వెనకబడి ఉంటారు. ఎక్కడుంటారు? నినగాక మొన్న 2 ఏళ్ళ కిందట, 3 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కిందట, 10 ఏళ్ళ కిందట యేసు ప్రముఖులు చూసారా, వాళ్ళేమో భలేగా వాడబడుతుంటారు ప్రభువులో పరిచర్యలో సమర్పణ కలిగి. ఎందుకు? మొదటి వాళ్ళకి ఏముంది, రోజు ఉన్న దేవుడేగా, రోజున్న భక్తేగా అని ఎక్కడో కొద్దిపాటి నిర్లక్ష్యం, లేకపోతే మేము సీనియర్లం అనే ఒక అహం, ఒక గర్వం మొదలయ్యి ఇక భక్తిలో ఎదగరు. వీళ్ళు భక్తులు ఎదగడానికి బదులు, ఆత్మీయులు ఎదగడానికి బదులు ఈ గర్వాహంగా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళేమో పశ్చాత్తాపం అని, పాపములు ఒప్పుకోవటం అని, దేవుడికి దగ్గరగా ఉండడం, భక్తి, వీటి మీద భయభక్తులు కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం యేసు ప్రభువులు వెనకబడే వాళ్ళం ఉండకూడదు. భక్తిలో పోటీ పడాలి. దేంట్లో? భక్తిలో పోటీ పడాలి. పేతురు వయసులో పెద్దోడు, ముసలోడు, అయినా ఎవరితో పోటీ పడ్డాడు చెప్పండి. మనం కూడా అంతే. నేను కాక మొన్న యేసు ప్రభువుని నమ్ముకొని వాళ్ళ భక్తుల ముందు పోతున్నారు అనుకో,
నువ్వేమంటావు? అయ్యా మేము ఒకప్పుడు చేసినోలే కానీ ఇవాళ నువ్వు చేయి అనొద్దు. ఏమనొద్దు? అయ్యా ఒకప్పుడు మేము అటు చేసినోలే కానీ ఇవాళ నువ్వు చెయ్యి అనొద్దు. ఏం కావాలా? పేతురు అన్నాడా? ఒకప్పుడు మేము ఉన్నావులే ఇవాళ నువ్వు యవ్వనస్తుడు యోహాను నువ్వు పరిగెత్తి అన్నాడా? ఎవరున్నాడు? భక్తి విషయంలో మాత్రం ఎప్పటికీ పోటీనే ఉండాలి మనకు. అవుతుందా? భక్తి విషయంలో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే విషయంలో వయసుకు శరీరానికి ముసలితనం వస్తుందేమో కానీ లోపల ఉన్న ఆత్మకు మనసుకు వృద్ధాప్యం వస్తాం లేదో పరిగెత్తాం. నువ్వు ఎంతకాలం అయినా యేసు ప్రభులో నిన్నొచ్చిన వాళ్ళు బలంగా ఉన్నా మొన్నొచ్చిన బలంగా ఉన్నా వాళ్ళతో పాటు సమవుజ్జిగా మనం భక్తులు తగ్గకుండా పరిగెత్తాలి. భక్తులు ఏం కావాలో తగ్గకుండా పరిగెత్తాలి. అంతేగాని నా వయసు అయిపోయిందిలే అయ్యా నేను ఒకప్పుడు చేసేయాలే ఇక నువ్వు చేయి అని మాత్రం కాడిపడేయకూడదు. కాడిపడేస్తే నువ్వు దేవుల్లో నిలవలేవు, గెలవలేవు. పేతురు యోహానులు విన్న తర్వాత ఎట్లా పరిగెత్తారంటే, ఈ మాటకి అర్థం ఏంటంటే, మీరే ఒకళ్ళొచ్చి చెప్పారు, అన్నా అదిగో యేసుప్రభు సమాధి దగ్గరికి పోయాను, చూశాను, సమాధి దగ్గర రాయి పక్కనెట్టింది, సమాధిలో యేసుప్రభు వారు లేరు అనే మాట చెప్పగానే ఇద్దరు విన్నారు. అసలు చెప్పిన వాళ్ళు ముందు పక్కకి నెట్టి పరిగెత్తారు. అర్థమైంది ఎంత స్పీడ్గా అంటే, చెప్పిన వాళ్ళని ఉండు అని పక్కకి నెట్టి మరి ఇద్దరు పరిగెత్తారు. అంత తీవ్రత కలిగి విన్నప్పుడు యేసు ప్రభు సమాధిలో లేడు అనే విషయం మరీ చెప్పగానే విన్న పేతురు యోహానులు ఎంత తీవ్రంగా పరిగెత్తారంటే, చెప్పిన వ్యక్తిని కూడా పక్కకు నెట్టి త్వరగా వెళ్ళిపోవాలి, సమాధి దగ్గరకు త్వరగా వెళ్ళాలా, చూడాలా అన్నంత ఆత్రత, తీవ్రమైన ఆత్రత కలిగి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ పేతురుకు వయసును చూడలా, పేతురు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమి చూడలా, ఒక్కటే నా ప్రభు అక్కడ లేడట, నేను చూడాలా. ఆ తీవ్రతతో సమాధి దగ్గరకు పరిగెత్తిన ఇద్దరు పేతురులు యోహానుల పరుగు, ప్రభువు కోసం పరుగు. యవనస్తులు దేనికోసం పరుగు? ఇవాళ ఏం మ్యాచ్ ఉందా, సాయంత్రం ఎవరికి వెళ్తారా, అవునా కదా, ఈ పరుగులు తప్ప ప్రభువు దగ్గర ఒక పని ఉంది, పరిచర్య ఉంది, దీంట్లో పరిగెత్తుదాం అన్నోళ్ళు చేస్తున్నారు, మనం కూడా ఏమన్నా తక్కువ, మనం కూడా పరిగెత్తి పరిచర్యలో ఈ పరుగులు ఉండాలా? ఏ పరుగులో? ఫోన్లు తీసుకొని కనబడని చెప్తే మీ పని ప్రభువు కోసం, పరిచర్య కోసం పరిగెత్తాల. పేతురు యోహానులు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళటానికి పరిగెత్తారు. తర్వాత 8-9 వచనాలు చదువుతాం. ఐదో వచనం. వంగి నారబట్టలు పడినట చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్ట యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఇందాక మరీ చెప్పింది యేసు ప్రభువారు లేరు అని. మరీ చెప్పంగానే ముందు కొంత యేసు ప్రభువారు సమాధిలో లేరు, ఆయన ఎవరో తీసుకుపోయారంటే ఏదో కొద్ది మనసులో ఒక అలజడి కలిగింది. వీళ్ళు తేర సమాధి దగ్గరికి ఇద్దరు పోటీపడి పేతురు యోహానులో పరిగెత్తి వచ్చేటప్పటికి యోహాను ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ సమాధి లోపలికి పోకుండా ఒడ్డు మీద ఉండి పైన చూస్తున్నాడు. వెనక వచ్చిన పేతురు యోహానును దాటుకొని సమాధిలోకి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, యవనస్తులు ఎంత పరిగెత్తినా ఒక చోటకు వచ్చి ఆగిపోతున్నారు. కానీ అనుభవం కలిగిన పేతురు, వయసులో పెద్దవాడైన అనుభవం కలిగిన పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగిన యోహానును దాటుకొని ఎక్కడి దాకా వెళ్ళాడు? సమాధి లోపటికి వెళ్ళాడు. సమాధి లోపటికి వెళ్ళి అంతా చూశాడు. ఎక్కడ యేసు ప్రభువారు అక్కడ కనబడలే. పేతురు గారి కొంచెం సందేహం అనిపించింది, ఏంటి యేసు ప్రభువారు లేరే. పేతురు యోహానులు చాలా నిశితంగా పరీక్షించారు. చాలా
చూడండి ఎట్లా పరీక్షించారో. సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. పేతురు యోహానులు లోపలికి వచ్చి ఎంత వివరంగా చూశారంటే, లోపలికి చూసి లేరు అని వెళ్ళిపోవాలా, లేరు అని వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళారు. సమాధిలో యేసు ప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు, ఆ పాడ మీద తీసుకువచ్చినప్పుడు సమాధిలోకి ఆ పాడ ఎలాగే ఉంది, అర్థమవుతుందా? వినండి జాగ్రత్త. ఆ పాడ ఎలాగే ఉంది. ఆ పాడ మీద యేసు ప్రభు వారిని పడుకోబెట్టి, సాధారణ మనందరికీ తెలుసు, మొత్తం కర్రలకి మనిషి కలిపి ఒక తాడుతోటో గుడ్డ ముక్కలతోటో మొత్తం బాడీ శరీరం అంతా చుట్టారు. ఇప్పుడు సమాధిలో ఏం కనపడిందంటే పాడ అలాగే ఉంది. ఏం కనపడింది? ఆ పాడ అలాగే ఉంది. పాడ మీద చుట్టిన తాళ్ళు అలాగే ఉన్నాయి. తాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. తాళ్ళేమి విప్పతీయలేదు. పాడ అలాగే ఉంది కదలకుండా. ఆ పాడ మీద మనిషిని కట్టేసి చుట్టిన తాడు అలాగే ఉంది. కానీ మధ్యలో మనిషి లేడు. ఎవరు లేరు? మధ్యలోనే మనిషి లేడు. ఇప్పుడు సైకిల్ ట్యూబ్ ఉండి అలాగే ట్యూబ్ గాలి లేకుండా ఉందనుకోండి, అలాగనమాట. ట్యూబ్ లాగే కనపడుతుంది, కానీ అందులో గాలి. యేసు ప్రభువు పాడలాగే ఉంది. పాడ మీద మనిషిని పెట్టి చుట్టిన తాళ్ళు కూడా కదలకుండా కట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలా క్రమంగా అలాగే తాళ్ళు ఉన్నాయి. కానీ ఆ మధ్యలోనే మనిషి లేడు. యేసు ప్రభు తలకు పైన తలగుడ్డ కూడా చుట్టారు, రుమాలు. ఏంటది? తలకు చుట్టారు. పడుకోబెట్టినప్పుడు తల దగ్గర ఉండవలసిన ఆ తల రుమాలు అక్కడ లేదు. అది ఎట్లా ఉందయ్యా అంటే, శుభ్రంగా చుట్టగొడ చుడతాం. చూసారా, మనం నెత్తి మీద మోపు పెట్టుకుంటే చుట్టగొడ చుట్టుకుంటాం. అట్లాగన చుట్టగొడ్డ చుట్టినట్టుగా తీసి తల దగ్గర ఉండవలసిన ఆ రుమాలు లేక ఆ తువాలు ఒక పక్కన, చుట్టగొడ్డ చుట్టినట్టు ఒక పక్కన పెట్టింది. అంత లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళు పరిశోధన చేసినట్టుగా పేతురు యోహానులు అంతా పరీక్షించారు. మొత్తం పరీక్షించిన తర్వాత మొదట వాళ్ళు ఒక డౌట్ అనిపించింది. ఆ తర్వాత అంతా వెళ్ళి చూసిన తర్వాత డౌట్ కాస్త దేవుని మీద విశ్వాసంతో డెవలప్ అయిపోయింది. డౌట్ కాస్త డెవలప్గా విశ్వాసంగా విశ్వాస అభివృద్ధికి మార్పు చెందింది. ఆ తలగొడ్డ యూదులకు ఒక ఆచార క్రమం ఉంటుంది. యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే, ఎవరైనా సరే యూదులు వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తే, వినండి, యూదులు భోజనానికి వస్తే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కొని భోజనం చేసిన తర్వాత ఆ చేతులు తుడుచుకోవడానికి ఒక తువాలు ఇస్తారు. చేతులు తుడుచుకోవడానికి ఒక తువాలు ఇస్తారు. ఆ భోజనం చేసి మళ్ళీ చేయి కడుక్కొని వాళ్ళు ఇచ్చిన తువాలు తీసుకొని చేయి తుడుచుకొని, వాళ్ళు ఇచ్చిన తువాలను వీళ్ళే అక్కడ తీగ దండం ఏదో కర్ర ఉంటే దాని మీద అట్లా వేసి వెళ్ళిపోతారు. ఇంకో పద్ధతి ఉంది. వీళ్ళకు ఇంటికి భోజనానికి పిలిచిన వాళ్ళు నచ్చలేదు. భోజనానికి పిలిచి వీళ్ళు అగౌరవపరిచారు. భోజనానికి పిలిచి అవమానించారు అనుకోండి. యూదులు ఏం చేస్తారంటే, భోజనానికి పిలిచి అవమానించినా అగౌరవపరిచినా ఆ ఇంటి వారు నచ్చకపోతే భోజనం చేసిన తర్వాత చేయి తుడుచుకోవడానికి ఇచ్చిన తువాలు ఏదైతే ఉందో కండువ, ఆ కండువను చుట్టుగుడ్డలాగా చుట్టి ఒక పక్కన పెడతారు. దాని అర్థం, ఇంకెప్పుడు మళ్ళీ మేము మీ ఇంటికి రాం, ఇంకెప్పుడు మళ్ళీ ఈ స్థలం దగ్గరికి మేము రాము అని అర్థం. ఇప్పుడు పేతురికి బాగా అర్థమైపోయిన విషయం, ఈ తలగుడ్డ ఇలా చుట్టి ఇలా పెట్టుండేటప్పటికి యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన మరి ఎప్పుడు ఇంకా ఈ స్థలానికి రాడు. ఈ స్థలంతో ఇంకా ఆయనకు ఈ స్థలంతో ఇంకా సంబంధం లేదు. ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ ఈ స్థలానికి రాడు అని అర్థం. ఆ ఒక్క తలగొడ్డ చుట్టి పెట్టడంలో యూదుల చరిత్ర చెప్తోంది.
మొదట డౌట్ వచ్చిన తలగొడ్డ ఆ యేసు ప్రభు శరీరానికి పాడికి కట్టిన వస్త్రాలు, పీత వస్త్రాలు అవన్నీ పాడి మీద అలాగే ఉన్నాయి. అవన్నీ అలాగే. మనకు కూడా చనిపోయినప్పుడు కొత్త బట్టలు దొడుగుతారు, తెలుసు కదా. కొత్త బట్టలు దొడుగుతారు మనిషికి, ఆ పాడి మీద తాళ్ళతో కడతారు. ఇప్పుడేమో బట్టలాగానే ఉన్నాయి, అర్థమైంది? బట్టలాగే ఉన్నాయి. మధ్యలో మనిషే లేడు, గాలి తీసిన బోర అయిపోయాడు. మనిషి మధ్యలో లేడు. కొత్త బట్టలు అలాగే ఉన్నాయి, కట్టిన పాయింట్ షర్ట్ అలాగే ఉంది, అయిన అలాగే ఉంది. మధ్యలో ఎలాగ మనిషి మాయమైపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆ సమాధిలో అలా ఉన్నారు. ఆ పాడి మీద ఆయనకు కట్టిన వస్త్రాలు, ఆయనకు కట్టిన తాళ్ళు విప్పకుండా నీట్గా అలాగే ఉన్నాయి. మధ్యలో మనిషి మాత్రం ఆయన మాయమైపోయాడు. అది చూసి మొదట వీళ్ళకు కొంచెం డౌట్ అనిపించిన వీళ్ళు చూసి నమ్మారు. ఏమయ్యారట? చూసి నమ్మారు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 11వ వచనం, ఏం చేస్తుందంటే ఏమో ఏడుతుందట్టే. ఏమికి ఎందుకో పాపం అంత యేసు ప్రభు మీద అంత ప్రేమ కలిగింది. నా ప్రభు కనబడట్లేదు, నా రక్షకుడు కనబడట్లేదని ఏడుస్తూ ఉంది ఈమె. చదువు తల్లి. ఎవరు కనపడ్డారంటే ఏమకు? దేవదూతలు కనపడ్డారట. పేతురు యోహానులకి ఎవరు కనపడ్డారు? పేతురు యోహానులకి ఎవరు కనపడ్డారు? పేతురు యోహానులకి ఎవరు కనపడ్డారు? ఎవరు కనపడలా. పేతురు యోహానులకు ప్రేత వస్త్రాలు కనపడ్డాయి. మరియమ్మకి ఎవరు కనపడ్డారు? ఏమికి ఎంత గొప్ప భాగ్యం చెప్పండి, ఎంత గొప్ప భాగ్యం. పేతురు యోహానుల సమాధి లేకపోయి పాడని చూసి వచ్చారు. ఈమె ఎంత గుర్తుపెట్టుకోండి, దేవునిలో మనసు ఎంత విరిగి నలిగి పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరకు వస్తావో ఇతరుల కంటే అంత గొప్ప భక్తి జీవితాన్ని కలిగి ఉంటావు. ఈమెలో ఉన్న గొప్ప లక్షణం అదే. ఒకప్పుడు ఎంత భయంకరమైన పాపంలో జీవించిందో తర్వాత ఆమె పశ్చాత్తాపడి యేసు ప్రభువుకు అంత దగ్గరగా వస్తే దేవుడు కూడా అంత గొప్ప భాగ్యం ఆమెకి ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఎంత పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో నువ్వు యేసు ప్రభువుకి ఎంత దగ్గర అవుతావో దేవుడు కూడా మిగతా వాళ్ళకంటే అంత ఘనంగా నిన్ను ఆడుకుంటాడు. అంత ధన్యతలు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఇక్కడ మొట్టమొదటి మరి అడిగి చూసేటప్పుడు చాలా డిసిపోయారు, చాలా కృంగిపోయి ఏడుస్తూ ఉంది ఆమె. చాలా కృంగిపోయింది, ఏడుస్తూ ఉంది. అయ్యో నా ప్రభువు లేడే, నా ప్రభువు లేడే, నా ప్రభువు లేడని ఏడుస్తా చాలా నిరాశతో ఉంది, బాధతో మరీ కనపడింది. అంతలో దేవదూతలు కనపడ్డారు. దేవదూతలు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నారట వాళ్ళు? ఎందుకు? తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చొని వాళ్ళు అడిగిన మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఆమె చెప్పిందట, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడుంచారో తెలియదు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను. ఈమె వెనక ఎవరున్నారు? ఏమి ఎటువైపు చూసి ఎడుతుంది? సమాధిలోకి చూసి ఎడుతుంది. ఆడెవరున్నారు? సమాధిలో ఎవరు లేరు. యేసుప్రభు ఎక్కడున్నారు? ఈ వెనకనే ఉన్నారు. యేసుప్రభు ఏమో వెనకనే ఉన్నారు. ఆమెమో ఏమీ లేని కాడు చూసి ఏడుస్తుంది. మనకు ఉన్న బలహీనత ఒకటే, లేని కాడేమో అక్కడెక్కడెక్కడెక్కడెక్కడే తేరాడుతుంటాం. ఆయన ఎక్కడున్నాడు? ఈ దగ్గరే ఉన్నాడు. నువ్వెక్కడ చూస్తున్నావు? లోపడుతుంది. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని కాడు చూసి ఎడుతూ ఉంటాం మనం. ఆయన నీ దగ్గరే, నీకు చేరువలోనే, నీ చెంతనే ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. యేసుప్రభు శిష్యులు కూడా ఆ రోజు ఏమీ లేని కాడ రాత్రి అంతా చేపలు పట్టారు. ఏమన్నా పడయా యేసుప్రభుని కలుగున్నప్పుడు లాగలేకపోయారు. మనం కూడా యేసుప్రభు వారు ఏడబెట్టుకొని ఆడాడో ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం వెతుకుతా ఉంటాం. లేని కాడ నువ్వు ఎంత ఏడిస్తే, లేని కాడ నువ్వు ఎంత వెతికితే మాత్రం నీకు ఉపయోగం ఏంటి? అవునా కదా? ఆయన నీకు దగ్గర ఉన్నాడు. ఆ వెనక వైపు తిరిగింది. మరీ వెనక వైపు తిరిగి చూస్తే యేసుప్రభు కనపడ్డారు. ఏడుస్తూ ఉందిగా. ఏడవటం కూడా పదాకులు ఏడవకూడదు, సమయం సందర్భం అంటే ఏడుస్తూ ఉంటే చాలాసార్లు నీ ఏడిపోయి నీకు దేవుణ్ణి కనబడినది. ఏడుస్తూ ఉంటే కళ్ళు ఏమైపోతుంది చెప్పండి? కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి.
ఏమి ఎడుతా ఉంది యేసుప్రభుని చూస్తుంది, ఏడుస్తూ ఉంది యేసుప్రభుని చూస్తుంది, ఏడుతా ఉంది యేసుప్రభు చూస్తుంది. ఆమె అసలు యేసు కళ్ళమ్మటి వచ్చే నీటిలో యేసుప్రభు వచ్చాక అడవటం ఎందుకు? రాకముందు ఆయన కోసం ఏడ్చాం, బాగుంది. ఆయన వచ్చాక కూడా పెడితే ఇంక ఉపయోగం ఏంటి? ఆమె ఎన్నుకుంటుంది యేసుప్రభుని చూసి, ఆయన తోటమాలి, ఈ తోటలో ఒక పనివాడు, ఆ తోట యజమాని, తోటలో పనిచేసే తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తకపోయారు, నువ్వన్న చూసావా అని అడుగుతుంది. యేసుప్రభు వారే. కానీ మనం కూడా చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి, అన్ని విషయాల కోసం ఏమి ఆడవలసిన పని లేదు. విషయాన్ని బట్టి, లోతైన బట్టి, మనసుకు కలిగిన గాయాన్ని బట్టి, హృదయంలో ఉన్న వేదనను బట్టి ఏడు, కన్నీరు కాల్చు, ప్రార్థన చేయి. ఇదే ఒక బలహీనత కూడా కాకూడదు. ఈమె ఆడవటం వల్లనే ప్రభువుని చూడలేకపోయింది. తోటమాలి యేసు ప్రభువుని ఏమని పిలిచింది? తోటమాలి అని పిలిచింది యేసు ప్రభువుని. ఆయన తెల్లటి వస్త్రాలతో అక్కడ ఉంటే, ఆ తెల్లటి వస్త్రాలతో మొన్నటి దాకా చూసింది, అవునా? చాలా సంవత్సరాలు చూసింది. ఇప్పుడు ఎందుకు చూడలేకపోతుంది? ఇప్పుడు ఇంకా చూడండి, కళ్ళ మీద ఉన్న అద్దాలకు మట్టి అంటింది అనుకోండి, మనకి ఏం కనపడదా? నీట్గా కనపడదా? కళ్ళద్దాలకి పైన దుమ్ము పట్టి అది కనపడుద్దా? నీట్గా కనపడదు. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, పొద్దాకలి కళ్ళమ్మటి నీళ్ళు అదే మాదిరిగా కారుతా ఉన్నా కూడా దేవుని కార్యాలు కొన్ని చూడలేం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడవలసిన సమయంలో ఆడవాలా? ఇప్పుడు ఇది మాట్లాడవలసిన సమయం, యేసుప్రభు దగ్గర మాట్లాడవలసిన సమయం, ఆడవలసిన సమయంలో ఏడు, మాట్లాడవలసిన సమయంలో ప్రభుతో మాట్లాడు. యేసుప్రభుని తోటమానం చేసేసింది. అమ్మకు కనపడలే. ఏం కావాలా? కనపడలే. యేసుప్రభు వారు ఒక మాట అన్నారు చూడండి. అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ఆయనతో అంటుంది, ఒకవేళ యేసు ప్రభుని కనుక నువ్వేమన్నా మోసుకుపోయి ఆడని పెట్టేవేమో చెప్పు, మళ్ళీ నేను మోసుకొచ్చుకుంటా అంటుంది. ఎంత భక్తి, ఎంత భారం కదా, ఎంత ప్రేమ యేసు ప్రభు వారంటే. చాలా అమాయకత్వం కూడా ఉంది ఏమలా, మరియలో అమాయకత్వం కూడా. యేసు ప్రభు దేహాన్ని ఒక్కదే పోయి నేను మోసుకొస్తానంటే ఆమెకి ఎంత ప్రేమ యేసు ప్రభు వారంటే. సాధారణ మహిళలేదనుకోండి, కానీ ఆమెలో అంత భక్తి ఉంది. అప్పుడే ఆమె ఏం జరుగుతుంది? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ప్రభువారు కొన్ని పిలుపులు ఉంటాయి, ఆ పిలుపులు వాళ్ళు మాత్రమే పిలుస్తారు, అందరూ పిలవలేరు. ఏమన్నా అందరూ మగ్దలేనే మరియా, మగ్దలేనే మరియా, మగ్దలేనే మరియా అని పిలిస్తే, యేసు ప్రభువారు ఆమెను మరియా అని పిలిచిన ఆ పిలుపులోని శబ్దము, పిలిచిన పిలుపులోని ఉన్న ప్రేమ, ఇంకెవరు పిలిచినా ఆ పిలుపులో ఆ ప్రేమలు కనపడవు. యేసు ప్రభువారు ఎప్పుడైతే అలా పిలిచారో వెంటనే గుర్తుపట్టింది, నా బోధకుడా, నా ప్రభువా అని వెంటనే గుర్తుపట్టి వెళ్ళి ప్రభు కాళ్ళ మీద పడిపోయింది. ఏమైంది? ఒక్కసారిగా ఏమైపోయింది? కన్నీరంతా దుఃఖమంతా ఆనందంగా మార్చబడింది. ఆమెలో ఉన్న దుఃఖము, ఆమెలో ఉన్న బాధ, ఆమెలో ఉన్న నిరాశ అంతా ఒక్కసారిగా ఆనందంగా మార్చబడింది. యేసు ప్రభువారు అలా పిలిచి కనబడేటప్పటికి ఇదే గొప్ప భాగ్యం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఖాళీ సమాధిని చూసింది ఎవరు? మరియా. ఖాళీ సమాధిని చూసింది ఎవరు? మళ్ళీ మొట్టమొదటిసారి యేసు ప్రభువారిని చూసింది ఎవరు? ఎంత గొప్ప భాగ్యం చెప్పండి మరియకు. ఖాళీ సమాధిని చూసి ప్రపంచానికి ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ లేడు అని పరిచయం చేసింది మరియే. యేసు ప్రభువారిని మొట్టమొదటిసారిగా చూసింది కూడా. పాపం ఎవరికి దక్కలే ఈ భాగ్యం? శిష్యులకు దక్కలేదు, వాళ్ళ కుటుంబానికి దక్కలేదు, తల్లి అని మరియకి దక్కలేదు, ఎవరికి దక్కలేదు. ఎవరు ఎంత హృదయంలో యేసు ప్రభువారిని ప్రేమిస్తారో, ఎవరు ఎంత హృదయంలో యేసు ప్రభువుకి విలువను, ప్రాధాన్యతనిస్తారో
వాళ్ళకి ఎప్పుడు జీవితాలు విలువగానే ఉంటాయి. ఆమేన్. నువ్వు యేసు ప్రభుకి ఎంత విలువ ఇస్తే దేవుడు కూడా నిన్ను అంత విలువైన వ్యక్తిగా మారుస్తాడు. అదే సూత్రం. నువ్వు యేసు ప్రభుకి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే నువ్వు కూడా అంత తగ్గింపులోనే ఉంటావు, అంత తక్కువగా వెనకబడిపోతావు. యేసు ప్రభుకి ఎంత విలువ, ఎక్కువ విలువ, ఎక్కువ గణపరచు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా నీ జీవితంలో ఎంచుకో. నిన్ను కూడా దేవుడు ఈ లోకంలో పరలోకంలో అంత ముఖ్యమైన వ్యక్తిగా మారుస్తాడు. ఆమేన్. ఈమె ఏడుస్తూ వచ్చింది, ఇప్పటికి మహా గొప్ప ఆనందం అనిపించింది. దుఃఖముతో వచ్చింది కానీ ఆనందంగా ఉంది. ఆమె వచ్చి యేసు ప్రభు కాళ్ళు పట్టుకుంది. యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని, ప్రభువా ఎంత గొప్ప భాగ్యమయ్యా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దేహాన్ని తాకిన మొట్టమొదటి వ్యక్తి ఈమె. ఈమెలో చాలా లక్షణాలు ఉన్నాయి, చెప్తే చాలా సమయం అయిపోద్ది. మొట్టమొదటిగా సమాధి ఖాళీగా ఉంది అని చెప్పిన వ్యక్తి ఈమె. మొట్టమొదటిసారి యేసు ప్రభువును చూసిన వ్యక్తి ఈమె. మొట్టమొదటిసారి యేసు ప్రభు దేహాన్ని తాకిన వ్యక్తి కూడా ఈమె. ఈమెకు చాలా భాగ్యం ఉంది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మహిమ దేహాన్ని తాకటం అంటే మామూలు విషయమా? యేసు ప్రభు దేహాన్ని పట్టుకొని నా ప్రభువా అని ఎంత గొప్ప ఆనందం వేసిందో ఈమెకు. చాలా గొప్ప ఆనందం వేసింది, ఎంతో గొప్ప ధన్యురాలైంది. చివరిగా ఆమె గురించి మరొక మాట, అదే అధ్యాయం 17-18 వచనాలు. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఎవరికి చెప్పింది? నేను ప్రభువుని చూచి తిని, నేను యేసు ప్రభువాన్ని చూచాను అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈ మరియా. సరే, మీకు ఇక్కడ ఒక మాట ఉంటుంది, అది యేసు ప్రభువు నన్ను ముట్టుకోవద్దని అన్నారు, అది వేరు, దాని మాట అర్థం వేరు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడుకుడి. యేసు ప్రభు పాదాలు ఎవరు పట్టుకున్నారు? మీరు మంచి వినాలా, బుర్రబెట్టానండి. చదివండి, ఎవరు పట్టుకున్నారు? యేసు ప్రభు శిష్యులు. ఎవరు పట్టుకున్నారు? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నారు. ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమన్నారు? మరీ పట్టుకోపోతుంటే, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా. మరి పురుషులకు న్యాయం, స్త్రీలకు న్యాయం ఉందా బైబిల్లో? ఉందా? ఏం పట్టుకోపోతే ఏమన్నారు? నేను ఇంకా తండ్రి అది ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. శిష్యులు వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు? యేసుప్రభుని పట్టుకున్నారు. యేసుప్రభు 40 రోజులు భూమి మీదనే ఉన్నారు. శిష్యులు యేసుప్రభు కాళ్ళు పట్టుకున్నారు, చూశారు, చేతులు పట్టుకున్నారు, ఆ చేతి గాయాలలో వేలు పెట్టాడు, చూశాడు. అవును ప్రభు, నువ్వు నిజంగా దేవుడివే, మా ప్రభువే అన్నారు వీళ్ళు. మరి ఏం పట్టుకోపోతుంటే, ఇక్కడ ఏంటంటే చాలా మాటలు తెలుగులో వచ్చేటప్పటికి కొన్నిసార్లు కొన్ని మాటలు తర్జుమా చేసేటప్పుడు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు సరిగా కొన్ని మాటలు మనకు కనబడవు బైబిల్లో. కాబట్టి కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్లో చదివేటప్పుడు మక్కి మక్కి పక్కి పక్కి అని ఉన్నట్లే కొన్నిసార్లు అవి అర్థం కావు. దీని అర్థం ఏంటంటే, శిష్యులు పట్టుకున్నారు రెండోసారి. మొట్టమొదటిగా యేసు ప్రభువుని కాళ్ళు పట్టుకున్న వ్యక్తి ఎవరంటే మరియే. ఎవరు? ఎట్లా పట్టుకుందంటే మీకు చెప్తాను అండి. ఎట్లా పట్టుకుందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరియా అని పిలిచారో ఆమెను చూసి ఒక్కసారిగా హృదయాల్లో నుంచి ఆనందం పెళ్ళుబీకి వెళ్ళిపోయి యేసు ప్రభు 2 కాళ్ళు ఇట్లా కౌగులించుకుంది. యేసు ప్రభు వాళ్ళు 2 కాళ్ళు ఇలా పట్టుకుంది. ఆ ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టి పోవద్దయ్యా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి పోవద్దు అని గట్టిగా పట్టుకుంది. 2 కాళ్ళు పానివ్వకండి యేసు ప్రభు వారిని. అది అక్కడ మాట అర్థం. యేసు ప్రభు పాదాలు 2టిని గట్టిగా పట్టుకొని, యేసు ప్రభు వారిని పానివ్వకుండా పట్టుకొని, నీవు మమ్మల్ని విడిచిపెట్టి పోవద్దు అని పట్టుకుంటే అప్పుడు అన్నారు, అమ్మా
నేను చేయవలసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి, నీవు నన్ను విడిచిపెట్టు, ముట్టుకోవద్దనే మాట తెలుగులో అలా ఉంటుంది. ఆ మాటకి అసలు అర్థం ఏంటంటే, నేను చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, నువ్వు నా కాళ్ళు వదిలిపెట్టు అని అర్థం. నువ్వు నా కాళ్ళు వదిలిపెట్టు. మనకి ఇంగ్లీష్లో ఇంకా గ్రీక్ భాషలో ఈ మాట ఇంకా వివరంగా ఉంటుంది. కాబట్టి కొన్ని తెలుగులోకి మా బైబిల్ అనువాదం చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు, ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కొన్ని మాటలు ఇలా దొర్లుతూ ఉంటాయి. అది కాబట్టి మనం దాని చరిత్ర పరంగా చూస్తే ఇంగ్లీష్ వేరే గ్రీక్ భాషలో ఆమె యేసు ప్రభు కాళ్ళు రెండింటిని ఇలా గట్టిగా పట్టుకొని, ప్రభువా నేను నిన్ను విడువను, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి పోవద్దు అని గట్టిగా పట్టుకుందట. మాకు ఇప్పుడు 3 రోజులైంది నువ్వు కనపడక మమ్మల్ని వదిలిపెట్టి, ఇక మేము మాత్రం నేను నిన్ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని గట్టిగా పట్టుకుంటే అప్పుడు యేసుప్రభు మరియా, నేను చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరికి పోవాలి, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా భూమి మీద చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, నన్ను నేను ప్రత్యక్షపరచుకునే విషయాలు ఉన్నాయి, అలా నువ్వు నన్ను పట్టుకొని ఇక్కడనే నువ్వు నన్ను ఆపొద్దు అని ఆ మాటకి అర్థం. అలా యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె యేసుప్రభుని గురించి ప్రకటించింది. నేను యేసుప్రభుని చూశాను ప్రకటించిన తర్వాత శిష్యులు కూడా వచ్చి చూస్తే యేసుప్రభు కనపడ్డారు. వాళ్ళు కూడా కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, ఒకసారి వాళ్ళు కూడా యేసుప్రభు దేహాన్ని పరీక్షించి ఆయన కాలు చేతులలో గాయాల గుర్తులు ఇవన్నీ చూసి వీళ్ళు అప్పుడు నమ్మారు. ఇప్పుడు ఎవరు గొప్పలు చెప్పండి? ఎంత గొప్పది మరియా, చాలా ధన్యురాలు అయిపోయింది మరియమ్మ. యేసుప్రభుని ఆ విధంగా చూసి యేసుప్రభు పునరుత్థానాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి ప్రకటించిన గొప్ప వ్యక్తి మరియా. ఇలా యేసుప్రభు యొక్క పునరుత్థానంలో పాలు పొందిన వాళ్ళల్లో ముఖ్యంగా 3 వ్యక్తులు కనపడ్డారు మనకి ఈ అధ్యాయంలో. ఈ 20వ అధ్యాయంలో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఒకళ్ళేమో మరియా, మరొకరేమో పేతురు, మరొకరేమో యోహాను. ఎవరు? పేతురు, యోహాను, మరియా. వీళ్ళ ముగ్గురు గురించి కూడా 3 మాటలు చెప్తాను. వేరండి, సింపుల్గా 2 నిమిషాలలో ముగ్గురు గురించి చెప్తాను. పేతురు ఒకప్పుడు చాలా అబద్ధాలు ఆడాడు. ఇంక రాస్తే పాయింట్లు ఎక్కువైపోతాయి. పేతురు ఒకప్పుడు అబద్ధాలు ఆడాడో లేడా? కానీ దూరం నుంచి అయినా యేసుని వెంబడించాడు. ఏం చేశాడు? అబద్ధాలు ఆడినా దూరం నుంచి అయినా యేసుని వెంబడించాడు. మనం కూడా యేసు ప్రభుని వెంబడించడం నేర్చుకో, వెనకో ముందో. పోయిందా? అసలు యేసు ప్రభుని వదిలిపెట్టద్దు. జీవితంలో పొరపాటున్నా, బలహీనత ఉన్నా, లోపములున్నా, ఏమున్నా వాటిని సరి చేసుకొని ఒక అడుగు వెనకో ముందో యేసు ప్రభుని మాత్రం ఏం చేయాలా? వెంబడించాలి. పేతురు అదే చేశాడు. అబద్ధాలు ఆడినా, తప్పు చేసినా పశ్చాత్తపడి కొంచెం మొహం చల్లక దూరం నుంచి యేసు ప్రభుని వెంబడించండి, కానీ వదిలిపెట్టలే. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పేతురుని చూసి అది నేర్చుకోవాలి. చిన్న లోపాలు, బలహీనతలు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకొని అయినా సరే, కొంచెం అందరికంటే ముందుగా దేవుడి దగ్గర రాకపోయినా, వెనక నుండైనా కొంచెం దూరంలో నుండైనా సరే యేసు ప్రభుని మనం వెంబడించాల్సింది. ఆయన తప్ప మన పరలోకానికి మరొక దిక్కు లేదు. అంతే. రెండో మాట, పేతురు యేసు ప్రభుని దూరం నుంచి వెంబడించాడు. మూడో మాట, పేతురు యేసు ప్రభువును గొప్ప సేవ చేశాడు. తర్వాత క్షమించబడి గొప్ప సేవ చేశాడు. ఇది పేతురు గురించి. యోహాను చురుకైన వాడు. చాలా చురుకైన వాడు దేవుని పని అంటే సిలువకు కూడా దగ్గరే ఉన్నాడు. తల్లి బాధ్యత తీసుకున్నాడు. యేసు ప్రభువుని చూశామంటే బాగా వేగంగా పరిగెత్తుకుని వెళ్ళాడు. చాలా చురుకైన వాడు యోహాను. చాలా నమ్మకస్తుడు యోహాను. దేవుని చేత ప్రేమించబడినవాడు. ఎట్లాంటి వాడు? దేవుని చేత. ఇదే రాసుకున్నారా? రాసుకోలేదా? పేతురు
పేతురు అబద్ధాలాడి పశ్చాత్తాపపడినవాడు. పేతురు అబద్ధాలాడి పశ్చాత్తాపడినవాడు. పేతురు దూరం నుంచైనా యేసు ప్రభుని వెంబడించినవాడు. పేతురు క్షమించబడి దేవుడి సేవ చేశాడు. మనం కూడా క్షమించబడాలి. యేసు ప్రభు దగ్గర చేసిన తప్పు ఒప్పుకుంటే, పొరపాట్లు ఒప్పుకుంటే మన దేవుడు మనల్ని క్షమించేవాడే, కానీ ఒప్పుకుంటే శిక్షించేవాడేమీ కాదు ఆయన. పేతురు క్షమించబడి దేవుని సేవ చేశాడు. ఇంకా రెఫరెన్స్ అన్నీ చెప్తే లేట్ అయిపోద్ది. రెండో అన్న ఎవరు చెప్పండి? ఎవరు? యోహాను. యోహాను చాలా చురుకైన వాడు. యోహాను చాలా చురుకైన వాడు. యోహాను చాలా దేవుని దగ్గర నమ్మకస్తుడు. యోహాను దేవుని చేత ప్రేమించబడినవాడు. యోహాను దేవుని పనిలో మనం కూడా చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండటం ఏమన్నారు? గొప్ప ఉసూను అనుకుంటుండకూడదు దేవుడి పని చెప్తే. తర్వాత బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఉసూరు అనుకుంటూ ఉండకూడదు. యోహాను చెప్పంగానే చురుగ్గా ఉన్నాడు. ఇందా మనం చదివిన అధ్యాయంలో 8వ వచనంలో యోహాను లోపలికి వెళ్ళి చూచి అంతా చూచి నమ్మాడు. యోహాను దేవుని చేత ప్రేమించబడ్డాడు. ఆయన మనం దేవుణ్ణి ప్రేమించటం కాదు, దేవుడే యోహానును ప్రేమించాడు. దేవుడే యోహానును చాలా గొప్పగా ప్రేమించిన భక్తుడు యోహాను. ఈయన యోహాను భక్తుడు. ఇక మూడో వ్యక్తి ఎవరు? మరియా. మూడో వ్యక్తి మరియా. మరియా సమాధిని చూసిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి. యేసు ప్రభువుని చూసిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి. తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దేహాన్ని తాకిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రకటించిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి. అన్నింటిలో అది దేవునిలో ఉండాలి మనం ఫస్ట్. సమాధి కాడికి పోయిన వాళ్ళల్లో ఫస్ట్, ఖాళీ సమాధిని చూసిన వాళ్ళల్లో ఫస్ట్, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చూసిన వాళ్ళల్లో ఫస్ట్, దేవదూతలను చూసిన వాళ్ళల్లో ఫస్ట్, యేసు ప్రభు దేహాన్ని ఆయన కాళ్ళను పట్టుకున్న వాళ్ళల్లో ఫస్ట్, యేసు ప్రభువుని గురించి ప్రపంచానికి ప్రకటించిన వాళ్ళల్లో కూడా ఫస్ట్. మనం చెప్పండి, మనం మరి రెండు. మరియా చాలా గొప్ప విశ్వాసి. తన కష్టార్జితమంతటిని ప్రభు పాదాల కాడ పెట్టగలిగినంత సమర్పణ కలిగిన విశ్వాసి ఎవరు? మరియా. మరియా అంత విశ్వాసం ఉంచిందంటే యేసు ప్రభుకి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచి తన కష్టార్జితమంతటిని సెంటు తీసుకొచ్చి అత్తరు తీసుకొచ్చి పాదాలకు పూసి చాలా సమర్పణ కలిగిన వ్యక్తి ఈ మరియా. ఎవరు? ఈ మరియా అంత గొప్ప వ్యక్తి. ఆమె చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ మరియా. మూడు, అస్సలు భయం లేని వ్యక్తి, ఫియర్లెస్, అస్సలు భయపడని వ్యక్తి. సమాజానికి భయపడలేదు, చీకటికి భయపడలేదు, మనుషులకి భయపడలేదు, ఎవరికి భయపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని చూసింది, సమాధి దగ్గరికి వెళ్ళింది, సమాధిని చూసింది, లోకానికి వచ్చింది, ప్రజలందరికీ యేసు ప్రభువుని గురించి ప్రకటించింది. అనుకుందేమో తప్పు చేసినప్పుడే నేను తప్పుల విషయంలో ఎవరికి భయపడలేదు, ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరిగిన నేను నిజ దేవుని గురించి ప్రకటించడానికి నేను ఎందుకు భయపడాలి అనుకుందేమో. చీకట్లోనే వెళ్ళింది ప్రభు దగ్గరకు, సమాధి దగ్గరకు. చీకటిగా ఉన్నప్పుడే చూసింది. ఆ తోటలో ఒంటరిగా ఉంది, ఒక్కతే వెళ్ళింది, చూసింది, వచ్చింది, ఊళ్ళో అందరికీ యేసు ప్రభు గురించి అందరికీ ప్రకటించింది. ఎక్కడ ఆమెలో భయపడి దాక్కున్న ఆనవాళ్ళు కనపడదు. శిష్యులైనా భయపడి దాక్కుని దమస్సు మార్గంలోకి వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం భయపడకుండా యేసు ప్రభు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎవరిలాగా ఉండగలుగుతున్నావు? మరియలాగా
ఒక పేతురులాగా, ఒక యోహానులాగా మనము ఈ తరాలలో నిలబడదాము గాక. ఆమేన్.